దేవరపల్లిలోని భాష్యం స్కూల్ నందు విద్యార్థులకు సిఐబి నాగేశ్వర్ నాయక్ శక్తి మహిళా పోలీస్ టీంతో కలిసి సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు తమ వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పెట్టకూడదని తెలిపారు. అలాగే తెలియని వారితో సోషల్ మీడియా సంభాషణలు, బ్లాక్ మెయిలింగ్ వంటి నేరాలకు దారితీస్తున్నాయని అన్నారు. బాధితులు ఎవరైనా శక్తి టీంను సంప్రదిస్తే ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తామని చెప్పారు. అలాగే ప్రలోభ పెట్టే ఆన్లైన్ లింకులకు, మెసేజ్లకు స్పందించవద్దని తెలిపారు. సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేస్తే తమ నగదును తిరిగి పొందే అవకాశం ఉంటుందని అన్నారు. విద్యార్థులు పోక్సో చట్టంపై అవగాహన పెంచుకుని మహిళలు శక్తి యాప్ను వినియోగించి రక్షణ పొందవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పి పెరయ్య నాయుడు, చామ్స్ ప్రిన్సిపల్ షేక్ షబానా, వైస్ ప్రిన్సిపల్ పి వెంకటేశ్వరరావు, మహిళా పోలీస్ కానిస్టేబుల్ పి బాలకుమారి, వి గంగా భవాని, పద్మావతి విద్యార్థులు పాల్గొన్నారు. రోడ్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్ అని చెప్పి, పోక్సో అని చెప్పి, ఐపీసీ, సిఆర్పిసి ఇవన్నీ యాక్ట్ అంటే రూల్స్ అనమాట. ఇండియాలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కళ్ళు ఈ రూల్స్ ను ఫాలో అవ్వాలి. మీ ఊళ్ళో, మీ విలేజ్ లో కొన్ని రూల్స్ ఉంటాయి. చెట్లు ఎవరు పీకకూడదు, ఆ చెట్లు పీకితే ఫైన్, ఏదో రూల్స్ ఉంటాయి. అలాగే ఇండియా మొత్తం ఇలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి. పోక్సో యాక్ట్ అనేది ఒక రూల్ అనుకుందాం, మీకు అర్థం కావాలండి. 18 ఇయర్స్ నిండనంత వరకు ఒక గర్ల్ కి తెలివితేటలు లేవని తను ఏం చెప్పినా, అంటే సెక్సువల్ అఫెన్స్ కి సంబంధించి, మిగతా వాటిలో కాదు, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది తల్లిదండ్రులు చెప్పిందే కరెక్ట్. మీరు ఏం చెప్పినా కరెక్ట్ కాదు. 18 ఇయర్స్ లోపు. నేను 17 ఇయర్స్ అనుకోండి, అవును సార్ నేనే లవ్ చేశాను, నేనే పెళ్లి చేసుకున్నాను, మిమ్మల్ని కూడా తీసుకుని జైల్లో వేస్తారు. 18 ఇయర్స్ దాటిన తర్వాత అది ఎందుకు పెట్టారంటే 18 ఇయర్స్ దాటే వరకు ఆడపిల్లలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారని. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు 1వ తరగతి పిల్లోడు ఉన్నాడు. 1వ తరగతి పిల్లోడికి నీకు చాక్లెట్ ఇస్తున్నాను, కిట్ క్యాట్ ఇస్తున్నాను, ఇట్రా అనగానే పాపం వాడు వెళ్తాడు ఆడి దగ్గరికి, ఆ చాక్లెట్ కోసం వెళ్తాడు. అలాగే మీరు కూడా ఈ సెక్సువల్ అఫెన్స్ లో లవ్ ఇవ్వు అనేది 18 ఇయర్స్ దాకా మీకు తెలివితేటలు ఉండవు. ఒకళ్ళు ఏదైనా మీకు బ్లడ్ చేస్తే, మాయ చేస్తే దాంట్లో వెళ్ళిపోతారనే ఉద్దేశంతో ఈ యాక్ట్ పెట్టారు. 18 ఇయర్స్ దాటకుండా మీరు ఎటువంటి నిర్ణయాలు మీ పేరెంట్స్ తెలియకుండా నిర్ణయం తీసుకుంటే అది చెల్లదు. చట్ట ప్రకారం చెల్లదు, యాక్ట్ ప్రకారం చెల్లదు. అందుకనే మీకు ఓటు 18 ఇయర్స్ తర్వాత ఇస్తారు, డ్రైవింగ్ లైసెన్స్ ఓటు 18 ఇయర్స్ తర్వాత ఇస్తారు, మ్యారేజ్ కూడా 18 ఇయర్స్ తర్వాత చేసుకోవాలి. తెలుసా మీకు అందరికీ? ఈ లోపు చేసుకుంటే చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కింద చేసిన పంతుల్ని, చేయించిన తల్లిదండ్రులు అందరూ లోపలేస్తారు. అది కూడా తెలుసుకోండి. 18 ఇయర్స్ లోపు పెళ్లి చేసుకుంటే నేరం, చేస్తే నేరం. సో అవన్నీ యాక్ట్ గురించి కూడా మీకు ముందు తెలుస్తాయి. ఈ పోక్సో యాక్ట్ ప్రకారం 18 ఇయర్స్ లోపు ఒక అమ్మాయిని ఎవరైనా ఒక అబ్బాయి లవ్ చేశామని చెప్పి సెక్సువల్ గా ఏదైనా ఇబ్బంది పెడితే లైఫ్ దాకా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. లైఫ్. అలాగే నిజంగా రేప్ చేస్తే ఉరి శిక్ష కూడా వేసే అవకాశం ఉంది. ముఖ్యంగా 18 ఇయర్స్ దాటిన ఆడపిల్లలు, 18 ఇయర్స్ క్రాస్ అవన ఆడపిల్లలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే మిమ్మల్ని కూడా తీసుకెళ్లి చైల్డ్ ఉమెన్స్ హోమ్స్ ఉంటాయి, ఉమెన్స్ హోమ్ లో తీసుకెళ్లి పడేస్తారు. అక్కడే మీకు చదువు చెప్తారు. అది కూడా జైలు లాంటిది. సో 18 ఇయర్స్ దాకా పిచ్చి చేసే లవ్లు, గివ్లు, దోమలు, ప్రేమలు అనుకొని తిరిగారనుకోండి, తీసుకెళ్లి మిమ్మల్ని హోమ్ లో పడేస్తారు. భాష్యం స్కూల్లో తీసుకెళ్లి అలా ఇబ్బంది పెట్టిన అబ్బాయిని జైల్లో పడేస్తారు. మళ్ళీ రెండోసారి అదే నేరం చేస్తే మిమ్మల్ని కూడా జైల్లో పడేస్తారు. సో ఇలాంటి వేరే పిచ్చి చేసాలు లేకుండా కంప్లీట్ గా మీ స్టడీస్ మీద దృష్టి పెట్టి, మీ తల్లిదండ్రులు పాపం కష్టపడి చేస్తున్నారు కాబట్టి మీరు కూడా ఒక మంచి జాబ్కి వెళ్ళాలి, మంచి జాబ్ సంపాదించాలి, లేదా మంచి బిజినెస్ చేయాలి. మీరు అందరికీ జాబ్ రావాలి నేనేం అనుకోను. మీ సొంత తెలివితేటలు ఉపయోగించుకొని మంచి బిజినెస్ చేయొచ్చు, మంచి జాబ్కి వెళ్ళొచ్చు, కాంపిటేటివ్స్ చదవచ్చు, సాఫ్ట్వేర్కి వెళ్ళొచ్చు, మెడిసిన్ చదవచ్చు. ఏం చదవాలి ఏంటనేది 8th, 9th, 10th లోనే ఒక స్టేజ్కి వచ్చేస్తారు. మీరు అందరూ ఆలోచించుకొని నిర్ణయం దేవరపల్లిలో